స్వాతంత్ర్యం సాధించిన విజయాలను రాజ్యాంగాన్ని లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని సిపిఐ జాతీయ నాయకులు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల పిఆర్ భవనంలో రావుల వెంకయ్య మీడియా సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, సిపిఐ జిల్లా అధ్యక్షులు బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, రాజ్యాంగాన్ని కాపాడటానికి, ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయటం కోసం మొత్తం అన్ని పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి ఇండియా కూటమి అనేటువంటి పేరు మీద మరి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి జరుగుతూ ఉంది. మేము సిపిఐగా కూడా ఆ ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండి మరి ఈ దేశం నరేంద్ర మోడీని మరోసారి గద్దెను ఎక్కనీయకుండా చేసేదానికి ఏమి ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేయటం కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి, ఈ రెండు కూటములు కూడా నరేంద్ర మోడీ కనుసన్నల్లో నడిచే తప్పితే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉండేటువంటి కాదు. ఈ రాష్ట్రానికి హాని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాష్ట్రం చీలి ముక్క చెక్కలైన తర్వాత విభజన హామీలు అమలు జరపకుండా కలయాపన చేస్తున్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ. రాజధాని కూడా లేకుండా చేసినటువంటి పార్టీ మరి నరేంద్ర మోడీ పార్టీ. అందువల్ల పోలవరం ప్రాజెక్టు పెండింగ్లో పెట్టి దాన్ని అమలు జరపకుండా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగించేటువంటి బీజేపీని, దాని కనుసరణలో నడిచేటువంటి పార్టీలని రాకుండా చేయటం కోసమే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా కూటమిలో కలిసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరి సిపిఐ, సిపిఎం అందరం కూడా ఐక్యంగా నిలబడి మరి ఈ శక్తుల్ని ఓడించడం కోసం ఈ రాష్ట్రంలో కూడా ఒక ప్రతినబోటు అనేటువంటి జరిగింది. ఆ పూర్వరంగంలో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మాకు కలిసి రావాలని, సహకరించాలని, మద్దతు ఇవ్వాలని మనసావాచ కోరుకుంటున్నాను.